హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నిన్న సండే వీడియో అండి. నిన్న ఆఫ్టర్నూన్ మా పిల్లలకి నేను స్వీట్ కార్న్ తోటి వడలు అయితే వేసానండి. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేశాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ నేనైతే ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. దానికైతే చక్కగా తొక్క తీసేసుకొని పీచ్ అంతా తీసేసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసేసుకున్నానండి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మనం నైఫ్ తోటి, ఇది స్వీట్ కార్న్ అనేది మనకి మామూలుగా రాదు కదండి, నైఫ్తోనే మనం గింజలన్నిటినీ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను నైఫ్తో మొత్తం గింజలన్నిటినీ కూడా తీసేసుకుంటున్నానండి. అంటే మా పిల్లలు స్వీట్ కార్న్ మామూలుగా తిన్నారు ఫ్రెండ్స్, అది ఉడకబెట్టి ఉప్పేసి ఉడకబెడతారు కదండి, అలా అస్సలకి తినరు మా పిల్లలు. ఇద్దరు తిన్నారండి. అందుకని వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది కదా, వాళ్ళు కూడా ఇష్టపడతారని చెప్పి నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. వాళ్ళ కింద వేస్తే తింటారని. స్వీట్ కార్న్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. తినని పిల్లలకి మనం ఇలా చేసి పెడితే వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ ఒకటే స్వీట్ కార్న్ తీసుకున్నానండి. వాటిని అయితే నైఫ్తో తీసేసుకొని గింజలు చూసారండి, మనం నైఫ్తో కట్ చేసుకోవడం వల్ల చాలా చక్కగా బాగా వచ్చినాయి. నేను వీటిని అయితే ముందే క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ మనం ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ అయితే ఒకటే తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం మిక్సీ గిన్నె అయితే తీసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒకటే పచ్చిమిర్చి తీసుకున్నానండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు అనేది మనం మామూలుగా వాళ్ళు వేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ మా పిల్లలు అయితే తినరు అని నేనైతే ముందుగానే వీటిని మిక్సీ పట్టినప్పుడు వేస్తున్నాను. దీంట్లో ఇంకా అల్లం కూడా వేసుకోవచ్చండి, కానీ నేను అల్లం అయితే వేయలేదు. తర్వాత మనం ఇక్కడ స్వీట్ కార్న్ కూడా మనం మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేసాను. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా హెల్త్కి మంచిది కదా ఫ్రెండ్స్. వాటిని తీసి పారేయకుండా పిల్లలు మనం ఇలా చేస్తే వాళ్ళకి ఈజీగా తినేస్తారు. ఆ తర్వాత మనం దీంట్లోకి స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది నేను ముందే వేసేసానండి, కాబట్టి నేను ఇంకా పచ్చిమిర్చి వేయలేదు. కావాలంటే మీరు తినే పిల్లలు అయితే వేసుకోవచ్చు దీంట్లోనూ అన్నీని. కానీ నేను ఇక్కడ ఉల్లిపాయని, తర్వాత ఏమో స్వీట్ కార్న్ తీసుకున్నానండి. అవి వేసుకుని తర్వాత ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి అయితే మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా కలుపుకోవాలండి. ఇక్కడ మనం వడలాగన్నా వేసుకోవచ్చు, లేదా పకోడీలాగన్నా వేసుకోవచ్చు. కానీ వడలకు చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఇందులో నేను కార్న్ఫ్లోర్ అనేది వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల దాకా వేస్తున్నాను. దీంట్లో శనగపిండి, బియ్యం పిండి వేసుకోవచ్చండి. అంటే బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండాలి అంటే. కానీ నేను ఇక్కడ చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తానండి. అందుకని నేను ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అనేది యూస్ చేశాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం కలుపుకోవాలి. మొత్తం మిశ్రమం అంతా ఉప్పు అది సరిపోయిందా లేదనేది చూసుకొని చక్కగా కలిపేసుకోవడమేనండి. తర్వాత దీంట్లోనూ ఆయిల్ కూడా మనకి చాలా తక్కువగానే పడుతుందండి. దీంట్లో నేను ఒక 5 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం దీన్ని వడల కింద అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసారండి, మనకి ఎన్ని పడితే అన్ని వడల కింద అయితే నేను ఇందులో ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత మనం మళ్ళీ టర్న్ చేసుకొని మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లీలో పెట్టి, హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఇక్కడ చక్కగా ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్లో అంటే మనకి ఇవి మాడిపోతాయి కదా ఫ్రెండ్స్, లోపల ఉడకవు. అలా కాకుండా చక్కగా సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి. ఫైనలీ నెక్స్ట్ కూడా నేను మొత్తం పిండి అంతా అలాగే వేసేసుకున్నాను. చాలా క్రిస్పీగా వచ్చినాయండి, ఎందుకంటే దీంట్లో నేను కార్న్ఫ్లవర్ అనేది వేసాను కాబట్టి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చినాయండి. చాలా జ్యూసీగా చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, పిల్లలకి బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసిన ఈ స్వీట్ కార్న్ వడలు అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఈ స్వీట్ కార్న్ వడలు ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన వడలు అయితే ఎలా ఉన్నాయో
కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.